శృతి వాళ్ళ అమ్మ ఇస్తానంటే తీసుకుంటే తప్పేమిటి అని అడుగుతుంది. కానీ మనోజ్ పేరు ఎత్తకుండా మీనా గట్టిగానే క్లాస్ పీకుతుంది. మరొకరి డబ్బును ఆశపడే మనస్తత్వం రవిది కాదని, సొంత కాలపై నిలబడాలనుకుంటున్నాడని, మరొకరి డబ్బుతో ఫర్నిచర్ షాపులు విల్లాలు కొనడం లేదని మీనా అనడంతో రోహిణికి మండుతుంది. శృతి కూడా మీనాకి సపోర్ట్ చేయడంతో మీ ఇద్దరు ఒకటే, మీకు సలహా ఇవ్వడం కోసం వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి అంటూ రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రవి శృతి గురించి బాలు మీనా చర్చ. ఆ తర్వాత బాలు మీనా మధ్య కూడా శృతి గురించిన చర్చ నడుస్తుంది. ఇద్దరూ రవికే సపోర్ట్ చేసి మాట్లాడుకుంటారు. రవి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడని, సొంతంగా ఎదగాలనుకోవటం మంచిదే అని ఇద్దరు అనుకుంటారు. మీనాకు చాలా పెద్ద ఆర్డర్, 1,00,000 అడ్వాన్స్. మరుసటి రోజు ఓ ఈవెంట్ మేనేజర్ నుంచి మీనాకు ఫోన్ వస్తే అక్కడికి వెళ్తుంది. ఇది చాలా పెద్ద ఆర్డర్ అని, మీరు గతంలో చేసిన డెకరేషన్ ఫోటోలు వాళ్ళకు చూపిస్తే బాగా నచ్చాయని అంటాడు. ఈ ఆర్డర్ విలువ కేవలం 10 లక్షలు అని చెప్పడంతో మీనా చాలా ఆశ్చర్యపోతుంది. చెయ్యగలవా అని అడిగితే చేస్తానని అంటుంది. అడ్వాన్స్ 1,00,000 ఇస్తారు. పెద్ద ఆర్డర్ కదా, కనీసం సగమైనా ఇవ్వండి అని మీనా అడిగినా అతడు కుదరదని అంటాడు. ఇక అగ్రిమెంట్పై సంతకం చేయాలని చెబుతాడు.